కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియచేస్తున్నా. ప్రియులారా, కొంత సమయాన్ని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగాల మీద దృష్టి సారించండి. కీర్తనల గ్రంథంలో మరి 6వ కీర్తన మొదటి వచనం. గడిచిన దినాల్లో ప్రార్థన జీవితాన్ని ఈ కీర్తనలో నేర్చుకున్నాం. అయినప్పటికీ కూడా మరి ఒక వచనాన్ని జ్ఞాపకం చేయడానికి మరొకసారి నేను ప్రేరేపించబడతా ఉన్నాను. ఈ కీర్తనల గ్రంథంలో మరి వరుసగా ఒక్కొక్క కీర్తనను, ప్రతి వచనాన్ని మరి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తున్నాం. నడిపిస్తున్న దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ 6వ కీర్తన మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఈ మాట నాతో పాటు మీరందరూ చెప్పండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము. యెహోవా, యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ప్రియులారా, కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు కోపడుతున్నట్టుగా చెప్తున్నాడు ఈ కీర్తనలో. దేవుడికి కూడా కోపం వస్తుందా? ఇప్పటి వరకు చాలాసార్లు ఆయన ప్రేమను గురించి మనం విన్నాం, ఆయన జాలిని గురించి విన్నాం, ఆయన దయాగుణాన్ని గురించి మనం విన్నాం, ఆయన వాత్సల్యతను గురించి మనం విన్నాం. అనేక సార్లు ఆయనలో గొప్పతనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని మనం విన్నాం, ఆయన క్షమాగుణాన్ని మనం విన్నాం. కానీ ఇక్కడ మనం చదివిన ఈ వచనంలో ఏం చూస్తున్నాం అంటే ఆయన కోపపడుతున్న వాడుగా కనబడుతున్నాడు. దేవుడికి కోపం వస్తుందా? దేవుడు కూడా కోపడతాడా అంటే తప్పనిసరిగా కోపడతాడు. ఆయనకు కూడా కోపం ఉందని చెప్పడానికి ఏమాత్రం వెనకాడను. కానీ ఆయన కోపం మనుషుల కోపం లాంటిది కాదు. మనుషులు కోప్పడితే పగబెట్టుకుంటారు, కానీ ఆయన కోప్పడితే ప్రేమిస్తున్నాడని అర్థం. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన కోప్పడితే ఆయన ప్రేమిస్తున్నాడని అర్థం. మనుషులు పగబెట్టుకొని కోప్పడతారు, దాన్ని అలా కొనసాగిస్తుంటారు జీవితాంతం. కానీ దేవుని కోపం ఎందుకంటే మానవాళిని రక్షించడం కోసం, మానవాళిని విమోచించడం కోసం, మానవాళిని రక్షించడం కోసం, వారిని ఆశీర్వాదకరమైన జీవితంలో నడిపించడం కోసం దేవుడు కోపడతాడు. అంతేగాని ఆయన కోపిస్తేవాడు కాదు. ఆయనకి కోపం ఒకవేళ ఆయనకి కోపం వస్తే దానికి కారణం 99% కాదు, 100% మనమే కారణం. ఒకవేళ దేవునికి కోపం వస్తే దానికి కారణం ఇంకెవరి మీద, దేని మీద పెట్టకండి దయచేసి. దేవుడు కోపడతాడంటే ఒకవేళ కోపడాల్సి వస్తే దానికి కారణం మనమే. ఆ విషయాన్ని మనం గమనిస్తే దేవుణ్ణి ఎప్పుడు నిందించం, దేవుడు కోపడతాడా అని ప్రశ్నించాం. నిజమే, మనం ఇప్పటి వరకు విన్నట్టు ఆయన ప్రేమ గలవాడు, కృప గలవాడు, దయాళుడు, క్షమించేవాడు, దీర్ఘశాంతం గలవాడు, వాత్సల్యపూర్ణుడు. కానీ ఇక్కడెందుకు ఆయన కోపడుతున్నాడు? మరి కొన్నిసార్లు దేవుడు కోపడతాడు. బైబిల్ గ్రంథంలో ఆయన కోపం అంతటిని 2 అధ్యాయాల్లో భక్తులు రాశారు. బైబిల్ గ్రంథంలో ఆయన కోపపడిన సందర్భాలన్నింటినీ కూడా మరి బైబిల్ గ్రంథంలో రాశారు. 2 అధ్యాయాల్లో కీర్తన గ్రంథంలో రాశారు. మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడైనా, లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా 106వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు, అలాగే 78వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మీరు గమనిస్తే దేవుని కోపానికి కారణం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడెప్పుడు కోపడ్డాడు, అసలు దేవుడు ఎందుకు కోపడతాడు అనే విషయం కూడా పర్టికులర్గా మనకు తెలుస్తుంది. దేవుని కోపం రావడానికి గల కారణాలు ఏంటి అవి మాట్లాడడం. మనం కోపడ్డాడు, దేవుడు కోపడతాడా అని ప్రశ్న వేసేవాళ్ళు దేవుని కోపం రావడానికి కారణం ఏంటని కూడా ఆలోచించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. దేవునికి అసలు కోపం వస్తుందా? ఆయన కోపం నిజంగా కోపం కలిగిన వాడు ఆయన. ఒకవేళ కోపిస్తే ఎందుకు కోపడతాడు ఆయన? ఆయన కోపం మానవాళికి మంచిదని చెప్తాను నేను. ఆయన కోపం మానవాళికి మంచిది. ఆయన కోపం మానవాళికి మేలు చేస్తుంది. ఆయన కోపం మానవాళిని మరి నిత్య జీవార్థమైన మార్గంలో నడిపిస్తుంది. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. కొద్దిసేపు మౌనంగా
దేవుని మాటలు మీరు గమనించాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. 78వ కీర్తనలో కొన్ని విషయాలు, ఎందుకంటే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న విషయాలన్నీ మరి కోడీకరించినట్లుగా వాళ్ళు రాశారు భక్తులు. అందువల్ల ఒకే దగ్గర ఉన్న విషయాలు అంతటా మరి జ్ఞాపకం చేయడం కంటే కూడా మీకు ఒకే సందర్భంలో ఒక దగ్గరున్న విషయాలను జ్ఞాపకం చేయడం మంచిదని, సులభంగా ఉంటుందని నేను ఈ విషయాలను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే చాలాసార్లు నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణం అంతా కూడా దేవునికి ఏం కలుగు చేశారంటే కోపాన్ని కలుగు చేశారు. దాని కారణాలను నిర్గమాకాండం, అలాగే సంఖ్యాకాండం, అలాగే మరి లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాల్లో మనం చూస్తాం. అవన్నీ ఒక్కొక్క గ్రంథంలో చెప్పడం కంటే కీర్తనల గ్రంథంలో మరి 78వ కీర్తనలోను 106వ కీర్తనలను పోగేసి చెప్పినట్టుగా చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కోపానికి గల కారణం వీరు కృతజ్ఞత లేని వారుగా జీవించడం. దేవుడు వారి కొరకు ఎన్ని చేసినా, చూడండి, దేవుడు వారి కొరకు ఎన్ని చేసినా, ఏం చేసినా వారు మాత్రం ఎలా జీవించారంటే కృతజ్ఞత లేని వారుగా జీవించారు. అందువల్ల దేవుని కోపం వచ్చిందే కానీ స్వతహాగా ఆయన కోపిస్తేవాడు కాదు, ఆయన కోపపడేవాడు కాదు. ఆయన కోపం రావడానికి కారణం మానవాళి చేసినటువంటి దుష్క్రియలు. మానవాళి కృతజ్ఞత లేని జీవితం దేవునికి కోపం తెప్పించింది. ఈ విషయాలు చదివేటప్పుడు పిల్లలు రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. అవి చదువుతూ ఉండగా మనం కూడా ఇలా చేసామా, ఇలా చేసినప్పుడల్లా దేవునికి కోపం వస్తుందా అని పరిశీలన కూడా మనకు అవసరం. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నా మట్టుకైతే నేను చాలా మరి పెయిన్ అయ్యాను. నిజమే, నేను చాలాసార్లు దేవుని కోపం కలుగు చేశాను. నిశ్చయంగా దేవునికి నేను కోపం కలుగు చేశానని అనిపించింది నాకు. అలా మనం ప్రవర్తించిన ప్రతిసారి ఎవరైనా కూడా దేవునికి కోపం పుట్టించిన వారమే అనే విషయాన్ని తప్పకుండా ఒప్పుకోవాలి, తప్పకుండా చెప్పాలి. 78వ కీర్తనలో కొన్ని విషయాలు చూపిస్తాను. తర్వాత మీరు నిదానంగా వారి కొరకు దేవుడు చేసిన కార్యాలను చదువుతూ ప్రారంభించినది మొదలుకొని మరి అక్కడక్కడ మరి వారు చేసినటువంటి కార్యాలు, దేవుడు కోపపడటానికి కారణాలు కొన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వాళ్ళని దేవుడు విడిపించి ఆశ్చర్యకరంగా బయటికి తీసుకొచ్చాడు. 4వ వచనం చూడండి, 78లో యెహోవా స్తోత్రార్హక క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని 78 చదువుతున్నారా, వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలకు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్టును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించి. ఇంతవరకు ఎంతో బాగుంది. దేవుడు వాళ్ళు తప్పిపోకుండా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని దీవెనకరమైన మార్గంలో నడిపించడానికి, ఒక చక్కటి త్రోవలో నడిపించడానికి ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అలా చేసిన దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆయన శాసనాలను నియమించాడు. దాంట్లో నడుచుకోవడానికి వారి బిడ్డలకు వారు తెలియజేసి దాని ప్రకారం వారు జీవించడానికి దేవుడు తన వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అయితే 9వ వచనం దగ్గర నుంచి ప్రారంభించినటువంటి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు, రాసుకోండి, వెనుకకు తిరిగి. విశ్వాస జీవితంలో దేవుని పిల్లలు ఎప్పుడు వెనక్కి తిరగకూడదు. కానీ విశ్వాస జీవితంలో ప్రారంభించిన నాటి నుండి, అంటే ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన తర్వాత కానాను దేశం చేరేదాకా వీళ్ళు అనేక సార్లు ఏం చేశారు అంటే వెనక్కి తిరిగారు. దేవుని పిల్లలు నష్టపోవడానికి, వాగ్దానాలను స్వతంత్రించుకోకపోవడానికి, దేవుని యొక్క వాగ్దానాలను వారు పొందుకోకపోవడానికి మొదటి కారణం ఏంటంటే వారు చేసిన ఘోరమైన పని వెనక్కి తిరగటం.
ఒకసారి యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత సైనికుడు ప్రాణం పోయినా కూడా వెనక్కి తిరగకూడదు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ప్రభు అదే చెప్పాడు. నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక తట్టు చూడకూడదు, వెనక్కి చూడకూడదు. అసలు అదే రాంగ్. అసలు నాగటి మీద చేయి పెట్టిన వాడు ఎటు తిరగకూడదు, వెనక తట్టు చూడకూడదు. వాడు నాకు పాత్రుడు కాడు అని కొత్త నిబంధనలో మరి సువార్త భాగంలో ప్రభు చెప్పాడు. ఈనాడు క్రైస్తవ జీవితంలో చాలా మంది వెనుతిరుగుతున్న అనుభవం, క్రైస్తవ సమాజం వెనుతిరిగిపోతున్న అనుభవం. కృతజ్ఞత లేకపోవడం అంటే అది కదా. వాక్యం చాలా ఒక్కొక్కటి మాట వివరించడం కూడా కష్టం అవుతుంది. యుద్ధకాలమున ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. తర్వాత 10వ వచనం చూడండి. అందరూ కూడా 78లో 10వ వచనం. వారు దేవుని నిబంధనను, చెప్పండి, దేవుని నిబంధనను, దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ నిబంధన మనకిచ్చాడో దాన్ని మనం ఏం చేయాలంటే గైకొనాలి. ఎవడు దేవుణ్ణి ప్రేమించేవాడు? యోహాను సువార్త 14లో 14, 23, 24 వచనాలు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23, 24 వచనాలు. యేసు, ఒకడు గాని నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, అందరు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పిల్లల్ని లెగవకుండా చూడండి, అటు ఇటు తిరిగితే పట్టుకొని గుంజండి, మీరేమి వెనకాడదు. అసలు కదలకుండా ఒకసారి వేసేయండి, పర్వాలేదా? అసలు అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా ఆడుకొనివ్వండి. వాళ్ళని మాత్రం కదిలించి మీరు ఆడొద్దు వాళ్ళతో. ఇది చూడండి, మీరు ఆడొద్దు, వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళని వదిలేసేయండి. కానీ మాత్రం మీరు కదిలాడుతూ మీరు ముచ్చట చేయొద్దు వాళ్ళతోటి. వాక్య భాగం మీద మనసు పెట్టండి కొద్దిసేపు. స్తోత్రం, హల్లెలూయా. కూర్చో. వాక్య భాగం మీద జాగ్రత్తగా మనసు పెట్టాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. కెలకబాక, ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా తగ్గించావు దాన్ని, పూర్తిగా తగ్గించ. లైవ్ వస్తుంది అదిరా. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అలా ఉంచండి, కదిలించొద్దు. కొద్దిసేపు మౌనంగా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మీరు మనసు పెట్టాలి. దేవుని నిబంధనలు, ఏ నిబంధనలు వాళ్ళకి ఇచ్చాడో వాటిని వాళ్ళు గైకొనలేదు. 10వ వచనం. ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. చెప్పండి, ఓ 10 రూపాయలు 100 రూపాయలు కొంతమందికి కొన్నిసార్లు ఇచ్చి వాళ్ళు కానీ మళ్ళా అసలు నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అన్నారు అనుకోండి, నువ్వు నాకు ఏం చేసావు అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎంతమందికి చెప్తారు? కృతజ్ఞత లేనిది ఆపద వచ్చినప్పుడు, లేదు డాక్రా కట్టడానికి డబ్బులు లేవని నా చుట్టూ తిరిగింది, డబ్బులు ఇచ్చిందాక ప్రాణం తీసింది, నేనేమో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని దాన్ని ఇంతవరకు ఇవ్వలేదు, కృతజ్ఞత లేనిది అనరు? ఎప్పుడు అనలేదా? దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో తన పిల్లల కొరకు, ఆయన కార్యాలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే మరిచిపోయారంట. ఆయన ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు. దేవుని ప్రేమించేవాడు, ఇప్పుడే చదివాం, ఒకడు కానీ నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, ఒకడు నన్ను ప్రేమింపని ఎడల వాడు నా ఆజ్ఞలు గైకొనడు. ఇదే మనకి గుర్తుదే. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని ఎట్లా తెలుస్తుందంటే, ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలను గైకొనేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు. ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాలేడు కూడా. వాక్యం వింటాం, దాన్ని గైకొనం. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అలాగే చేశారు. వాక్య భాగాన్ని మీరు చదివారా? 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింప నొల్లకపోయిరి. 10వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు తన క్రియలు మర్చిపోయారు, ఆశ్చర్య క్రియలను కూడా మర్చిపోయారు. చాలా కార్యాలు దేవుడు వాళ్ళ కొరకు చేశాడు. 12వ వచనంలో సోయను క్షేత్రమందు దేవుడు వారి పితరులు చూస్తుండగా ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన సముద్రాన్ని పాయలుగా చేశాడు,
ఆయన నీటిని ఏకరాశిగా చేశాడు. పగటివేళ మేఘస్తంభంలోను, రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి త్రోవ చూపాడు. అరణ్యంలో బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లనిచ్చాడు. బండలో నుండి ఆయన నీళ్లు కాలువలను రప్పించాడు. నదుల వలె ప్రవహింపజేశాడు వాళ్ళ కొరకు. ఇంత చేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? 17వ వచనం. అయినను చదవండి. అయినను ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయొచ్చు. చెప్పండి, పాపం చేస్తూ ఉంటే దేవుడికి కోపం రాదా? ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, దేవునికి కోపం వచ్చింది అంటే దానికి కారణం మనుషుల యొక్క పాపం. అంతేగాని ఆయన దేవుణ్ణి కోపిస్తేవాడుగా చేయొద్దు. చెప్పండి, నాకున్న పరిస్థితులు, నాకున్నటువంటి నేను ఎదుర్కొనే పరిస్థితులు దేవుని కోపాన్నిగా చూపెట్టకూడదు ఎప్పుడు కూడా. అది నా అవిధేయతలు, అవి నా పొరపాట్లు, నా లోపం అని గుర్తించకపోతే ఇంకా మనం దిగజారుతున్నామని అర్థం. దేవుణ్ణి నిందించడానికి మనకు ఆస్కారం ఉందని ఎవరైనా చెప్తారా? అసలు ఏ వైపు నుంచి అన్న దేవునికి పేరు పెట్టడానికి మనకు అవకాశం ఉందా? లేసి మాత్రమైనా ఆయన లోపం లేనివాడు కదా. ఈ చాలాసార్లు మనం ఆయన ప్రేమను గురించి విన్నాం, ఆయన క్షమాపణ గురించి విన్నాం, ఆయన చేసిన మేళ్ళు గురించి విన్నాం, ఆయన దీర్ఘశాంతాన్ని గురించి విన్నాం, ఆయన కనికరాన్ని గురించి విన్నాం. కానీ ఇక్కడ ఎందుకు కోప్పడుతున్నాడు ఆయన కోపం కారణం ఏంటి? ఒక చక్కటి మార్గాన్ని ఇచ్చాడు, ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు, దాంట్లో నడవడానికి మనల్ని ప్రేరేపించాడు. అది పిల్లలకి నేర్పమని చెప్పాడు. వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళ అవిధేయులు కాకుండానట్లుగా ఆ త్రోవల్లో వాళ్ళని నడవడానికి అవి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయన కార్యాలను మరిచిపోయారు, ఆయన ఆజ్ఞలను గైకొనలేదు, వాళ్ళు వెనక్కి తిరిగారు, ఆయన క్రియలను మరిచిపోయారు. ఎన్నో చేశాడు ఆయన. కానీ 17వ వచనం, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచు వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. చెప్పండి, మహోన్నతుని మీద ఏం చేశారంట? యెషయా గ్రంథం ఒకసారి చూడండి. అంటే చూడండి అంటే బైబిల్ తీయమని కాదు, అది చెప్పాలి అంతే. ఇది చూడండి, తీయొద్దు, చూడండి అంటే మనం వెళ్ళిపోవాలి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను, వారు నా మీద ఏం చేశారంటే? నేనెప్పుడు తిరగబడలేదని చెప్పగలవా నువ్వు? నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్తామా మనం? అదే ఆరాధించడం అంటే, అదే దేవుణ్ణి కనపరచడం అంటే, అదే దేవునికి ఇష్టం. అమ్మా, పై మెరుగులతో పై మరి ఆహభావాలను కనపరిచినంత మాత్రాన నీ వలన నా వలన దేవుడు అసలు సంతోషపడతాడా? హృదయాంతరంగాల్లో నుంచి కదా ఆయన ఆరాధన చూడాలనుకుంటాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి దాంట్లో ఆరాధనలు. అంతేగాని నోటి మాటలతో కాదు. అంతరంగంలో నుంచి ఆయన మీద ప్రేమను మనం చూపించగలగాలి. అది నిజమైన ఆరాధన అంటే, అది నిజమైన దేవుణ్ణి సేవించే విధానం అంటే. మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి అలాగే మనం ప్రభువుని గనపరచాలి, మహింపరచాలి. అలా జరిగించుదుము గాక. కానీ దేవుని ప్రజల మీద కోప్పటానికి కారణం ఉందా? ఎందుకు కారణం అంటే ఇక్కడ రాయబడింది, అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపము చేయుచు వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడి. చెప్పండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకును, నా ప్రజలకు ఇశ్రాయేలీలకు తెలివి లేదు, వారు నా మీద తిరగబడ్డారు అంటున్నాడు. మనల్ని గొప్పవాళ్ళగా చేయడం దేవుని ఆశయం, మనల్ని ఉన్నతంగా నిలబెట్టడం దేవుని ఆశయం. కానీ మనం ఏం చేస్తున్నామంటే తిరగబడుతున్నాం. నావి చూడండి మీరందరూ. చిన్నపిల్లలు అన్నం పెట్టే తల్లిని కూడా కొడుతున్నారు, చంపకు పెట్టి పెటామని. అరే, ప్రేమించి వాడు ఏడవకూడదని, వాడి కడుపు ఆడకూడదని అన్నం పెడుతుంటే చంప మీద పెటామని కొడుతున్నారు. చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు అన్నం పెట్టి వాడిని ఎంటబడి వాడికి అన్నం పెడుతుంటే వాడు మాత్రం ఏం చేస్తా? తల్లి ఇంకా భరిస్తూనే ఉంది. ఎందుకు? ఆ తల్లి ఒకటైతే వాడు మళ్ళీ లేకూడదు. కానీ ఎందుకు భరిస్తుంది? తన బిడ్డ, తన కుమారుడు. మనం దేవుని పిల్లలమని ఏం చేస్తున్నా దేవుడు వాటన్నిటిని సహిస్తున్నాడు. ఒక మాట చెప్తాను మీకు నేను, ఆయన ఎలా సహిస్తున్నాడు పాస్టర్ గారు అంటే ఒక మాట చెప్తాను మీకు నేను. అదే 78వ కీర్తనలో చూడండి,
78వ కీర్తనలో 38వ వచనం, అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపకజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపమును అనండి. కోపం వస్తుంది ఆయనకే, కానీ ఆయన ఏం చేసుకుంటున్నాడు? అణుచుకుంటున్నాడు. కోప్పడచ్చు, ఆయన కోప్పడుతున్నట్టు కనపడ్డాడు, కానీ ఆయన కోపాన్ని ఇంకా చూపించలేదు. కారణం వాక్యం ఏం చెప్తుందంటే పలుమార్లు తన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడు? అది అర్థం కావట్లేదు మనకి. ఆయన తన కోపాన్ని పలుమార్లు, మనం కోపం రేపుతున్నాం, కానీ ఆయన తన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడంటే అణుచుకుంటా ఉన్నాడు. ఆయన కోప్పడితే ఎక్కడ నిలబడతాం మనం? అసలు బ్రతికే అవకాశం ఉంటుందా? జీవించే విధానం ఉంటుందా అసలు? ఇలాగా మీకు నేను చాలా క్లియర్గా ఎన్నోసార్లు 40వ వచనం చూడండి, అరణ్యమును వారు ఆయన మీద ఎన్ని మారులో, ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఎన్ని మారులో తిరగబడి. చదువుతున్నావా? చూడు, వాక్యం చూడండి అందరూ. వాక్యం చదవగలిగిన వాళ్ళు, బైబిల్ చూడగలిగిన వారు అందరూ చూడండి. 40వ వచనం, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. కొడుతున్నా తల్లి మౌనంగా ఉంటుంది, పెట్టమని. ఎందుకో కుమారుడు ఇదే వాక్యం చెప్తుంది, పడాలి, కానీ ఆయన పలుమార్లు తన కోపాన్ని ఏం చేసుకున్నాడంటే ఎన్నో మార్లు మనం దుఃఖపెట్టిన వారంగా ఉంటున్నాం, బాధ పెట్టిన వారంగా ఉంటున్నాం, తిరుగుబాటు చేసిన వారంగా ఉంటున్నాం, ఆయనను ఆయన క్రియలను కూడా మరిచిపోయిన వారంగా ఉంటున్నాం, కృతజ్ఞత లేని వారంగా ఉంటున్నాం. మరి దేవుడు కోప్పడ్డా? 100 రూపాయలు 2000 3000 ఇస్తేనే నువ్వు ఎంతో కోప్పడుతున్నావు, ఎంతో బాధపడుతున్నావే. పిల్లలు మాట్లాడలేదు, తిరుగుబడుతున్నారు, మాట వింటలేదని ఎంతో బాధపడుతున్నావే. మరి దేవునికి బాధ ఉండదా? మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని పిల్లలు, ఆయన స్వకీయ సంపాద్యం, సొత్తైన ప్రజలు మనం. చెప్పండి, ఆయన సొత్తైన ప్రజల మీద హక్కులన్నీ ఆయనకు ఉంటాయి. అలానే ఆయన మనల్ని భావిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ పిల్లల విషయమై నీకు ఎంత హక్కు ఉంటుంది, అది పెద్ద గొడవ. పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతున్నావా, చిన్న పిల్లల్ని కొడతావా అంటే పెద్ద ఇష్యూ. నేను చాలాసార్లు గొడవలు చూశాను. అప్పుడప్పుడు అత్తకి కోడలకి అదే గొడవ, పిల్లల్ని కొట్టబాక అంటే, నా పిల్లల్ని నేను కొట్టుకుంటా, నీకెందుకని. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆ పిల్లలకి ఒక క్రమశిక్షణ నేర్పుకోవాలని అనుకుంటుంది. ఆమె ప్రేమిస్తుంది, కొట్టొద్దు, తిట్టొద్దు, ఏమనొద్దు నువ్వు, నా పిల్లలు నా ఇష్టం అంటుందేమో. ఆమెను చెప్పరే, ఏం మీకు అర్థం కావట్లేదా? మరి మనుషులు మనకి మన పిల్లలు మనం ఇష్టం అంటే, మనం దేవుని సొత్తు అయితే ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పగలడా మాట తన పిల్లల విషయమే? ఆయన కోప్పడొచ్చా? మరి ఇలా చెయ్యొచ్చా? మనం ఇలా జీవించవచ్చా? ఇలా ప్రవర్తించవచ్చా? ఇలా నడుచుకోవచ్చా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మన పిల్లల మీద మనకి ఇన్ని హక్కులు ఉంటే, దేవునికి తన పిల్లలమైన మన మీద ఎన్ని హక్కులు ఉంటాయి? మన గురించి రాయబడింది సొత్తైన ప్రజలు అనండి, సొత్తైన ప్రజలు. నా పిల్లలు అంటున్నాగా మనం, ఆయన కూడా అంటున్నాడు మీరు నా పిల్లలు. స్వకీయ సంపాద్యం, నేను మిమ్మలను స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాను అంటున్నాడు ఆయన. కనుక ఆయన ఎదుట వారు చేసిన తిరుగుబాటును బట్టి, కృతజ్ఞత లేని జీవితాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి ఆయన కోప్పడ్డాడే తప్ప ఆయన కోపిస్తేవాడు కాదు. ఆయన కోపం రేపకూడదు. చిన్నపిల్లల గురించి చెప్తా. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పాడు చెప్పండి? తండ్రులారా మీ పిల్లలకే చెప్పండి, పిల్లలకి ఏం రేపొద్దంట? కోపం. పిల్లలకు కోపం వస్తుంది అంటే కోపం రేపుతున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ మనం కూడా చాలాసార్లు దేవునికి ఏం రేపుతున్నాం? కోపాన్ని రేపుతున్నాం. కానీ పలుమార్లు ఆయన కోపం వచ్చి ఆ కోపాన్ని రేపుకొనక ఆయన మాత్రం ఏం చేసుకుంటున్నాడు? అణుచుకుంటున్నాడు. పిల్లలకే కోపం రేవద్దని తల్లిదండ్రులకు చెప్తే, ఆయన తనకు కోపం రేపేవాడికి, తనను కోప్పడేవాళ్ళుగా చేసేవాళ్ళంగా మనం ఉండకూడదు. కానీ ఆయన చాలాసార్లు కోపాన్ని కూడా ఏం చేసుకుంటున్నాడంటే అణుచుకుంటున్నాడు. ఆయన పలుమార్లు అని రాయబడింది అక్కడ 38లో. ఆయన తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు తన కోపమును
ఎందుకంటే వాళ్ళు కేవలం శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన వారిని జ్ఞాపకము తిరగబడ్డారు, దుఃఖపెట్టారు, శోధించారు. 41 వచ్చిన మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలుగజేశారు. అమ్మ ఏం కలుగజేశారు? సంతాపం కలుగజేస్తే మరి దేవునికి బాధ కలగదా? కోపం రాదా? ఎప్పుడు ప్రేమను గురించి మాత్రమే వినడానికి అలవాటు పడి, ఎప్పుడు క్షమాపణను గురించి మాత్రమే వినడానికి అలవాటు పడి, ఎప్పుడు దేవుని దయను గురించి, దేవుని కృపను గురించి మాత్రమే వినడానికి అలవాటు పడి, ఆయన ఇంకొక వైపు ఏమై ఉన్నాడో తెలుసుకోకపోతే ఎలాగా? ఒక నాణ్యం ఉంటే దానికి బొమ్మ బరుసు 2 ఉంటాయి కదూ? చెప్పండి అమ్మా. ఒక నాణ్యం ఉంటే ఇది కనపడుతుంది మీకు. నా దగ్గర జేబులో చేయబెడితే ఇది కనపడింది, ఇదే కనపడింది, మరి ఏం చేస్తాం? కనబడుతుందా మీకు? దీంట్లో చూపిస్తాలే. ఏంది ఇది? కనబడుతుందా మీకు? రూపాయి బిళ్ళ. ఆ రూపాయి బిళ్ళలో ఇటేముందో చెప్పండి? అచ్చు. ఇటువైపు బొమ్మ. కనపడుతుంది. దేవుణ్ణి ఒకవైపే మనం చూస్తున్నాం. ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయ గలవాడు, క్షమించేవాడు, వాత్సల్యపూర్ణుడు, దీర్ఘశాంతం గలవాడు, కృపా సంపత్తి గలవాడు. చెప్పండి. నీతి స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, ఇవి మాత్రమే వింటున్నాం. ఇంకొక పక్క తెలుసుకోవాలి మనం. ఆయన ఇంకొక చోట రాయబడింది, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఎందుకు కోపపడతాడు? కారణం నువ్వే. కారణం నీ క్రియలే, నీ తిరుగుబాటు తనమే, నీ లోబడిన తనమే, నీ పాపమే దేవుని కోపానికి కారణం. దేవుని సన్నిధి కోరిక వచ్చిపోవటం నీ వల్ల సంతోషపడతాడని అనుకోబాక. వింటున్నావా? నీ వలన నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కనపడి అలా వెళ్ళిపోవడం సంతోషపడతాడని అనుకోబాక. అది సంతోషాన్ని దేవునికి ఇవ్వదు. నీ అంతరంగంలో, ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. అది ఆత్మతో చేసే ఆరాధనగా సంతోషపడతాడు. అంతేగాని నువ్వు వచ్చి కాసేపు కూర్చొని పోయినంత మాత్రాన దాన్ని బట్టి దేవునికి ఏం సంతోషం రాదు. ఎప్పటికీ అనుకోవద్దు అలాగా. నువ్వు వచ్చి కనపడి అలా కాసేపు కూర్చొని పోవడం వల్ల దేవుడు సంతోషిస్తాడు అనుకోవద్దు. ఈ క్రియలన్నీ మనలో ఉన్నాయి, ఈ అవిధేయతలన్నీ మనలో ఉన్నాయి. కానీ చాలాసార్లు ఎందుకు అసలు దేవుని మీద కొంతమంది అలిగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎద్దేవాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. ఏందో నా కర్మ, మరి దేవుడికి కూడా మరి నా మీద జాలి లేదు, కనికరం లేదు. అసలు ఆయన చూస్తున్నాడా? ఆయన చూస్తే ఇలాగే ఉంటుందా? కొన్నిసార్లు ఏమంటారు తెలుసా అమ్మా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? చెప్పండి పక్కన. నువ్వు బతుకుతున్నావంటే దేవుడు ఉన్నాడని చెప్పండి పక్కన వాళ్ళకి. చెప్పండి పక్కన. నువ్వు బతుకుతున్నావంటే దేవుడు ఉన్నాడు, నువ్వు జీవిస్తున్నావంటే దేవుడు ఉన్నాడు. నీ జీవానికి మూల కారణం ఆయనే, నీ బ్రతుకుకు మూల కారణం ఆయనే. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
42 చదువుతున్నాను. ఆయన బలమునైనను విరోధుల చేతిలో నుండి తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఆయన బలం, ఆయన పరాక్రమ కార్యాలు, ఆయన విమోచన కార్యాన్ని వారు స్మరణకు తెచ్చుకొని వారుగా, దేవుడు ఎన్ని కార్యాలు చేసి తమను విడిపించాడు, ఎన్ని అద్భుతాలు చేసి తమను విడిపించాడు, ఆ విషయాన్ని వారు స్మరణకు కూడా తెచ్చుకోవాలి. మీరు జాగ్రత్తగా చూడండి. సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. 43 ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుత క్రియలను చూపిన ఆయన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు, దాన్ని జ్ఞప్తికి తీసుకొచ్చుకోలేదు. వాళ్ళు ఏ మాత్రం మరి కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అందుకే దేవుడు కొన్నిసార్లు కోప్పడ్డాడు. అలా చేస్తూ వచ్చినప్పుడు 49వ వచనం చూడండి. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఎందుకు ఇలా దేవుడు చేశాడు అంటే వారి యొక్క కృతజ్ఞత లేని జీవితం, దేవుని కార్యాలను మరిచిపోయిన జీవితం, తిరుగుబాటు చేసిన అనుభవం, పాపం చేసిన అనుభవం. ఇంకా మీరు 56వ వచనం చూడండి. 56వ వచనం చూడండి. అయినను మహోన్నతుడైన దేవునిని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరు. అనండి, ఏమైపోయారంట? అందరు చెప్పండి, ఏమైపోయారు? ద్రోహులైతే ఎలా ఉంటుంది? ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తే కదా పెళ్ళవుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు ద్రోహం చేసినా ఎలా ఉంటుంది అవతల వ్యక్తికి? భార్య ద్రోహం చేసింది అనుకోండి, భర్త హృదయం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించి చూడండి. భర్త ద్రోహం చేశాడు అనుకోండి భార్యకి, ఆ భార్య హృదయం ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? మరి ఎలా ఉంటుంది? గుండె పగిలిపోదు? ఎంత వేదనకు గురవుతారు? భర్తకి ఎలా ఉంటుంది? కావలసినవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను పాస్టర్ గారు, ఏం తక్కువ లేదు మా ఇంట్లో, ఏ లోపం లేకుండా చూసుకుంటున్నాను, కానీ తను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుందనే మాట కానీ మాట్లాడితే ఎంత ఘోరంగా ఉంటుంది అది. దేవుని ప్రజలైనటువంటి వారికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆయన. వారిని ఒక రకంగా చెప్పాలంటే గొర్రెల మందకు మేపినట్టుగా మేపాడు. ఏం తక్కువ కానీ లేదని మనం చదువుతాం. వాళ్ళ వస్త్రాలు మాయలేదు, వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదు. వాళ్ళ వస్త్రాలు మాయలేదు, వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదు. 40 సంవత్సరాలు వాళ్ళు పొయ్యి పెట్టి వండలేదు. ఇప్పుడు గ్యాస్ సమస్య లేదు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. ఎంత దిగులు పడుతున్నాం, గ్యాస్ ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు అసలు పొయ్యి ముట్టియాల్సిన అవసరమే రాలేదు. అదెంత జీవితం అసలు! ఎంతమంది ఆశపడుతున్నారు? ఒకవేళ కానీ మీకు కానీ పొయ్యి ముట్టించే అవకాశం కూడా లేకుండా దేవుడు కానీ గురిపిస్తే మన రోజు గంపలో ఏరుకొచ్చుకోవటం, కుప్ప పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం. మనోళ్ళు చేసే పనులు చూసారు. కొద్దిగా అన్నం మిగిలితే ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లో పెడతాం. తెల్లారి తిని మధ్యాహ్నం తిని మాయితలకి రెండో రోజు గ్యాస్ వచ్చి విరోచనాలు తెచ్చుకోవటం. కొద్దిగా కనబడితే చాలు, కొద్దిగా మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టడం, చక్కగా 2 రోజులు తింటాం, తర్వాత 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళటం, లేకపోతే సండే కూడా ఆరాధనకు రాకుండా పండుకోవటం. ఏమ్మా అంటే, మొన్నటి తిన్నాను పాస్టర్ గారు. మొన్నటి తిను, 3 రోజులు తిను. ఆ ఫ్రిడ్జ్లో వచ్చినాయా? ఈ ఫ్రిడ్జ్లో వచ్చినాక చేస్తున్న పని అది. తీసుకెళ్ళి చెడిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టి బాగుంటుంది అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. అరే, ఏ రోజుకి ఆ రోజే కంప్లీట్ చేయండి అన్నాడు దేవుడు. అనండి, ఏమన్నాడు? అనండి అమ్మ, ఏ రోజుకి ఆ రోజు కావాల్సింది మీకు దేవుడు ఇస్తాడు, నేను ఇస్తానని చెప్పాడు. కానీ కొంతమంది ఆశగల్ల వాళ్ళు ఇట్లాంటి పనులు చేశారు. కొండలో కూర్చుకున్నది తీసుకెళ్ళి ఏం చేశారు? దాచిపెట్టారు. తెల్లారి తర్వాత పురుగు బట్టి కంపు కొట్టింది అది. పక్కన వాళ్ళకి చెప్పండి, ఫ్రిడ్జ్లో పెట్టబాకండి, పాడైపోతాయి అని చెప్పండి. ఫ్రిడ్జ్లో పెడతాం, ఎచ్చబెట్టుకొని మళ్ళీ తింటాం, ఫ్రిడ్జ్లో పెడతాం, ఎచ్చబెట్టుకొని తింటాం. ఈ లోపు ఏమవుతుందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు తిండి దగ్గర అలాగే చేశారు. పైగా దేవుని మీద సణిగారు. దేవుని మీద వాళ్ళు శోధనకరమైన మాటలు మాట్లాడారు.
ఇంకా వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. 56వ వచనం, అయినను వారు మహోన్నతుడైన దేవునిని శోధించి తిరుగుబాటు చేశారు, ఆయన శాసనములను అనుసరింపకపోయారు. 57వ వచనం, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులయ్యారంట. జవకిచ్చి వీళ్ళు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయారు. ప్రియులారా, వారు దేవునికి కోపం పుట్టించారని 58వ వచనంలో మరొకసారి చెప్పాడు. వారు అలాగ ఉన్నత స్థలాలను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయన దోషములు కలుగజేసిరి. ఇది దేవుడు చూచి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకుని, దేవుని గుడారాన్ని కూడా, ప్రత్యక్ష గుడారాన్ని కూడా, మనుషులలో తాను సంస్థాపన చేసినటువంటి ఆయన ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఏం చేశాడంటే దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుని ప్రత్యక్ష గుడారాన్ని కూడా విడిచిపెట్టేశాడు ఆయన. ప్రియులారా, ఎందుకు? తర్వాత వారి జీవితాలు చూస్తే వాళ్ళ శత్రువులకు అప్పగించాడు, వాళ్ళు దుఃఖానికి అవమానానికి అప్పగించబడ్డారు, వాళ్ళ కష్టానికి అప్పగించబడ్డారు. కారణం వారి తిరుగుబాటు, వారి అవిధేయత, వారి కృతజ్ఞత లేని జీవితం, ప్రేమహీనమైన జీవితం. దేవుడు మన కొరకు ఎలాంటి మేళ్ళు ఉపకారాలు చేశాడో అవి ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయనను సేవించడం, స్తుతించడం మనం కృతజ్ఞత చూపే విధానం. ఆయన చేసిన బలియాగం చాలా గొప్పది. ఆయన చూపిన ప్రేమ సిలువలో చాలా మనం మాటలతో చెప్పలేంది. ఏమిచ్చినా రుణం తీరింది. అంత గొప్ప మేలు చేశాడు ఆయన, అంత గొప్ప ఉపకారాలు చేశాడు. మనం కృతజ్ఞతతో జీవిస్తున్నామా? దేవుని కార్యాలను మరిచిపోకుండా బ్రతుకుతున్నామా? 106వ కీర్తనలోకి రండి, కొన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. 106వ కీర్తన జాగ్రత్తగా నిదానంగా చూడండి, వాక్యం మీకు అర్థమవుతాయి. వాళ్ళ కొరకు దేవుడు చేసిన కార్యాలు, యెహోవాను స్తుతించండి అని ప్రారంభించాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన పరాక్రమాన్ని ఎవడు వర్ణిస్తాడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటిస్తాడు? న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా, నీ వేర్పరుచుకొని వారిని క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. అయితే వాక్య భాగాన్ని చూడండి, వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. 6వ వచనం, మా పితరుల వలె మేము పాపం చేశాం, దోషములు కట్టుకొని భక్తిహీనులు అయిపోయాం. అనండి, భక్తిగా జీవించాల్సిన వాళ్ళు ఏమైపోయారు? నేనెప్పుడు భక్తిహీనురాలను కాలేదని చెప్పగలమా మనం? నేనెప్పుడు భక్తిహీనుడని నేను కాలేదని చెప్పగలమా మనం? అందుకే చెప్పాను, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని ఆలోచించండి. దీనికి మనం కూడా సమాధానం చెప్పాలి. కేవలం ఇశ్రాయేలీల వైపే చూడొద్దు. ఇది మనకి దుశ్శాంతరంగా ఉండడం కోసమే దేవుడు రాశాడు. చాలాసార్లు ద్రోహులమయ్యాం, చాలాసార్లు తిరగబడ్డాం, చాలాసార్లు ఆయన్ని శోధించాం, ఆయన దుఃఖపెట్టాం, ఆయన బాధ పెట్టాం, సంతాపం కలుగు చేశాం. కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, వారిని దృష్టిలో పెట్టుకోవద్దు. వాళ్ళు అలా చేశారా అనొద్దు. నువ్వు చేయలేదా? మనం అలా చేయలేదా? అది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళే చెప్తున్నారు, మా పితరుల వలె మేము పాపం చేశాం, దోషములు కట్టుకొని భక్తిహీనులు మేము. ఐగుప్తులో మా పితరుని అద్భుతములు గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకొనకయుండిరి. ప్రియులారా, ఇలా చదువుకుంటూ వస్తే వాళ్ళని రక్షించాడు దేవుడు. 8వ వచనంలో ఆయన వారి కొరకు సముద్రాన్ని, మరి అగాధ జలాలను ఆవిర్యపోటట్టుగా చేసి మైదానంలో నడిపించినట్టుగా నడిపించాడు. వారి పగవారి చేతిలో నుంచి వారిని రక్షించాడు, శత్రువుల చేతిలో నుంచి వారిని విమోచించాడు. 10వ వచనంలో వారిలో ఒక్కడు కూడా మిగలకుండా వారికి అడ్డు లేకుండా చేశాడు. అప్పుడు వాళ్ళ మాట నమ్మారు, ఆయన కీర్తి గానం చేశారు. 13లోకి రండి, అయినను అనండి, అయినను వెంటనే ఏం చేశారంట? దేవుని కార్యాలు చూసినప్పుడు ఏమో చప్పట్లు కొడతాం, మనం సాక్ష్యం చెప్తాం, దేవుడు నా కొరకు అద్భుతం చేశాడని చెప్తాం, ఆశ్చర్యం చేశాడని చెప్తాం. కానీ చిన్నదేదన్నా మరి గలగ్గానే వాక్యం చెప్తుంది, వెంటనే వీళ్ళంతా ఏం చేశారంట? మర్చిపోయారు. ఏందోలే, నా కర్మ ఇట్ట తగలబడింది, నా రాత, నా గీత, నీ ముఖమేమన్నా కదూ, ఆయన రాత గీత ఎవడు చెప్పాడు? నువ్వు అలా తయారవడానికి కారణం నువ్వే, నీ క్రియలే, నీ మనస్తత్వమే. అంతేగాని దేవుని మీద పెట్టకో, దేవుణ్ణి అనకో, దేవుని నిందించే హక్కు నీకు లేదు. ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు, అన్ని ఈవులను నువ్వు అనుభవిస్తున్నావు. అది దేవుని కృప, మహాకృప, మామూలు కృప కాదు అది. ఏమిస్తే ఆయన రుణం తీర్చగలం? ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది?
ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు వాళ్ళ కొరకు. మీరు చదివి జాగ్రత్తగా చూసారా? 8వ వచనంలో రక్షించాడు ఆయన, వారిని నడిపించాడు. 9వ వచనంలో 10వ మళ్ళీ రక్షించాడు, వారిని విమోచించాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన కార్యాలను బట్టి మాత్రం చప్పట్లు కొట్టారు, ఆరాధించారు, గానం చేశారు. కానీ వెంటనే ఆయన కార్యాలు మరిచిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయారు. అరణ్యంలో బహుగా ఆశించారు, ఎడారిలో దేవుణ్ణి శోధించారు. ఆయన కోరినది వారికి ఇచ్చానండి. ఆయన కోరినది వారికి, పక్కన నువ్వు కోరిందల్లా నీకు ఇచ్చాడా లేదా అని అడగండి కదా. కోరిందల్లా ఇవ్వలేదా? నువ్వు కోరిందల్లా ఇచ్చాడే. అసలు ఏ అర్హత ఉందని నేనైతే ఈ విషయంలో దేవునికి సమాధానం చెప్పాలి. నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎలా ఉండడానికి నేను కోరుకున్నాను అలా కోరుకున్నదల్లా దేవుడు ఇచ్చాడు. కానీ దానికి తగ్గట్టుగా జీవితం ఉందా? ఈ విషయంలో నా కృతజ్ఞత జీవితాన్ని దేవుని ఎదుట నేను సరిగా చూపెట్టలేకపోతున్నానని చెప్తాను. అలాగే చెప్తాను. నేను ఆయన ప్రేమించినంతగా అంత కృతజ్ఞత నేను కలిగి ఉండలేదని చెప్పడానికి ఏమీ అనకాట్లేదు. కానీ నీ విషయం నువ్వే ఆలోచించుకొని దానికి దేవునికి నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వు కోరిందల్లా దేవుడు నీకు ఇచ్చాడే. నీ గృహంలో కావాలని అనుకున్నదల్లా దేవుడు నీకు ఇచ్చాడే. నీ కోరికను దేవుడు తీర్చాడే. కృతజ్ఞత ఎక్కడా? కృతజ్ఞత ఎక్కడా? కృతజ్ఞత జీవితం ఉందా? దేవుని శోధించడం, దేవునికి సంతాపం కలుగు చేయడం, ఇది పరిపాటిగా మారిపోయింది. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేదు. అరణ్యంలో ఆశించారు, ఎడారిలో శోధించారు. ఆయన కోరింది, వాళ్ళ కోరిందల్లా ఇచ్చాడు. కాబట్టి ఇంకా 16వ వచనం చూడండి. ఆయన కోపడటానికి కొన్ని కారణాలు. వారు తమ దండుపాళ్యములో మోషే యందును, 16వ వచనం, 106 వచనం, వారు తమ దండుపాళ్యములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును ఏం పడ్డారంట? అసూయ పడ్డారు. దేవుని పిల్లల మీద, దేవుని సేవకుల మీద ఇశ్రాయేలీ ప్రజలు ఏం చేశారంటే అసూయ పడ్డారు. అహరోను మీద ఏం చేశారంటే అసూయ పడ్డారు. మోషే మీద ఏం చేశారంటే అసూయ పడ్డారు. దేవుని సేవకుల మీద అసూయ పట్టడం కూడా మనం దేవునికి విరోధంగా చేసే పాపం అని గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి కూడా దేవునికి కోపం వచ్చింది. అలా దేవుని కోపాన్ని మన మీదకు తెచ్చుకోకూడదు. వాళ్ళు మోషే మీద, అహరోను మీద అసూయ, ప్రతిష్ఠితుడు యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడింది. తద్వారా ఏం జరిగింది? భూమి నెరవిడిచి దోతానును అభిరాము గుంపును వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసిన. ఎంత భయంకరం! ఎందుకంత పని? వాక్యాన్ని మీరు ఇంకా జాగ్రత్తగా చూడండి. 24వ వచనంలోకి రండి. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. అనండి, దేని కొరకు? ఏం తక్కువ చేయలేదు కదా, వారు కోరిందల్లా ఇచ్చాడు కదా, ఇంకా సనగడం ఏంటి? నా వైపు చూడండి. సణుగుడు ఎందుకు వస్తుంది మీకు? మీలో ఎవరు చెప్పండి. అసలు సనగడం అంటే నాకు తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి. సనగటం, అసలు ఇంట్లో సనగటం, వీధిలో సనగటం. నేను ఇదివరకు చెప్పాను, వ్యభిచార పాపం లాంటిది ఈ సణుగుడు. దానికి ఎంత శిక్ష ఉందో, అది ఎంత ఘోరమైందో, ఎంత విపరీతమైందో, సణుగుడు కూడా అంతే. దేవునికి కోపం పుట్టించే కార్యం సణుగుడు. ఒక 2-3 అంశాలు చెప్పడం జరిగింది, మీకు గుర్తుందో లేదు. పిల్లలు కూడా వీడియోలు చేసి పెట్టారు. సణుగుడు చాలా గొప్ప పాపం. కొంతమంది పిల్లల మీద సణుగుతారు, కొంతమంది భర్త మీద సణుగుతారు, కొంతమంది భార్యల మీద సణుగుతారు, కొంతమంది గోడల మీద సణుగుతారు. సన్నాసి గోడ, ఊడిపోయే గోడ, ఊరేసుకునే గోడ మీద. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. అదేం చేసింది నిన్ను? దేని మీద సణిగేవాళ్ళు? గోడ మీద సణిగేవాళ్ళు, కుక్క మీద సణిగేవాళ్ళు, చెట్టు మీద సణిగేవాళ్ళు. సన్నాసి కుక్క పొద్దుటి దెరిగిద్ది, ఇటే తిరుగుతుందంటే ఏం కుక్క అది? అరే కుక్క మీదేనా అది? కుక్క మీద ఎందుకు సనగటం? చెట్టు మీద ఎందుకు సనగటం? ఈ సన్న చెట్లన్నీ మా ఇంటి చుట్టే మలుతి ఇత్తనం వేగిపోయిన మలుతి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాటి మీద సనగటం, చెట్ల మీద సనగటం, పిల్లల మీద సనగటం, భర్త మీద సనగటం, భార్య మీద సనగటం. సనుగుడు చాలా పెద్ద గొప్ప పాపం అండి.
ఇశ్రాయేలీయుల ప్రజల మీద దేవుని కోపానికి ఇది ఒక కారణం. శోధించడం, సంతాపపెట్టడం, తిరుగుబాటు చేయటం, ఎలాంటిదో సణుగుడు కూడా దేవునికి కోపం తెప్పించింది అనమాట. కనుక దేవుని పిల్లలు సణగకూడదు. చాలా పత్రిక భాగంలో సణుగులు సంశయాలను మానాలన్నాడు. పిలిపి పత్రికలో సణుగులు సంశయములు మానాలి. మానేవా? నా స్తుతి పాత్రుడా. అప్పటికప్పుడే బీపీ వచ్చేస్తుంది. అప్పటికప్పుడే వచ్చేస్తుంది. మాటలో కాదు అది ఉండాల్సిన, లోపల నుంచి రావాలి, అంతరంగంలో నుంచి రావాలి. ఊరకనే పెళ్ళుబికినట్టుగా కాదు, ఉప్పొంగడం కాదు దేవుని సేవించడం అంటే. అంతరంగంలో నుంచి మార్పు రావాలి. వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఏం జరిగింది? 24 మళ్ళీ చదువుతున్నాను. వారు రమ్యమైన దేశమును అనండి. రమ్యమైన దేశం అంటే పరలోకమే. ఈ లోకంలో ఏ దేశం రమ్యమైంది కాదు. అందరు నా చూడండి, ఏ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడో వాళ్ళకి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చేర్చిన తర్వాత అక్కడ కూడా దేవుని మాట విన్నప్పుడు దాన్ని రాళ్ల కుప్పగా చేశాడు దేవుడు. ఏ ఐగుప్తులో నుంచి తీసుకెళ్ళి వాగ్దాన దేశాన్ని అని, కానాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఇచ్చాడో ఆ దేశాన్ని దేవుడు కల్దీలకు అప్పగించి ఏం చేశాడు? రాళ్ల కుప్పగా. అదేంటి పాస్టర్ గారు? అవును, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కూడా ఏం చేశాడు దేవుడు? రాళ్ల దిబ్బగా మార్చేశాడు. నివాసాలు లేని నిర్జన భూమిగా మార్చేశాడు. గాడిదలు, ఓండ్ర పెట్టే గాడిదలు నివసించేటువంటి ఉప్పు పర్రగా మార్చాడు. ఎందుకని? వాళ్ళు దేవునికి అక్కడ కూడా కోపం పుట్టించారు. అడిగిందల్లా ఇచ్చాడే, నువ్వు కోరుకున్నదల్లా ఇచ్చాడే. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ యజమాని కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన చెయ్యిందేముంది? దేవుని కొరకు ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉంటున్నామా? అయినా దేవునికి కోపం వస్తుందా అని ప్రశ్న రాదా? ఇవన్నీ చేస్తుంటే నీ పిల్లల మీద నీకు హక్కుండి కోప్పడుతున్నావే. ఎందుకు కోప్పడుతున్నావు అంటే ఏమంటున్నావు నువ్వు? చెప్పండి, ఎందుకు కోప్పడుతున్నావు అంటే ఏమంటున్నాను? నా పిల్లలు నా ఇష్టం. మరి దేవుడికి ఎంత హక్కు ఉంటుంది? నాయనమ్మ కదా, ఆ నాయనమ్మ కదా ప్రేమతోటి ఒట్టగా అంది అంతే. నా పిల్లలు చెప్పండి, ఎంత కోపం! నా పిల్లల్ని గద్దించుకోవద్దా? చెప్పుకోవద్దా? బుద్ధి చెప్పుకోవద్దా? చెప్పుకోమనే చెబుతున్నాను నేను కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పిల్లలకు మనం చెప్పుకోతే ఎవరు చెబుతారు? ఇప్పుడు చెప్పండి, దేవుడు తన పిల్లలకు చెప్పుకోతే ఎవరు చెప్పుకోడు? దేవుని పిల్లల మీద కోపడపోతే ఎవరి మీద కోపడతాడు ఆయన? ఆయన కోపం కారణం ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి. గొడ్డు ముద్దలు పెట్టేవాడు ముఖం మీద కొడుతున్నాడు తల్లిని. అయినా పిల్ల పెడతానే ఉంది, ఆ తల్లి భరిస్తూ ఉంది, పెడతా ఉంది. వాళ్ళు చేసే అల్లరంతా, వాళ్ళు చేసే అశుద్ధం అంతా భరిస్తుంది. అర్థమైన వాళ్ళు ఆమెనానండి? అర్థం కాలేదని చెప్పింది. వాళ్ళు చేసే అశుద్ధం అనండి అమ్మా. ఏంటది? వాళ్ళు కక్క చేసుకొని, జిజ్జు చేసుకొని, చాలా చెండాలు. అసలు ఈ పిల్లకి అసలు పడదో అంతకుముందు ఆడు ఏకరే అనేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? పెద్ద బకెట్ తీసుకొని వచ్చి పాపం కడుక్కోవటం, తోముకోవటం, శుభ్రం చేసుకొని, మళ్ళీ పౌడర్ రాసుకొని, మళ్ళీ బట్టలు వేసుకొని. ఎందుకని? ఈ పిల్లలు అశుద్ధమైపోయిన తన పిల్లలు, అపవిత్రులైపోయిన తన పిల్లల మీద దేవుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడని ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? మీకు నేను ఆ విషయాలు చాలా క్లియర్గా చెప్తాను. రమ్యమైన దేశం పరలోకం అని చెప్తున్నాను మీకు నేను. ఆయన మాట వారు ఆ దేశాన్ని నిరాకరించారు. ఆయన మాట ఆలకించలేదు. వారు సణిగారు. అంతేకాదు, రండి బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు. ఆయన కోప్పట్టానికి కారణం ఏంటి? 29, 30, 32 వచనాలు కూడా చూడండి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించారు. వారిలో తెగులు రేగింది. ఫినెహాసు లేచి పరిహారం చేశాడు, తెగులు ఆగిపోయింది. 32 మెరీబా జలముల యొద్ద ఆయనకు కోపం పుట్టించారు. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగింది. ఎట్లనగా అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయక అతడు తన పెదవులతో కాని మాట పలికాడు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజనులను నాశనము చేయకపోయి. అన్యజనులతో అనండి, అన్యజనులతో చెప్పండి. అడగండి, ఇప్పుడు అడగండి, పక్కన వాళ్ళని అడగండి, నీ పక్కన వాళ్ళని అడగండి, నీ సహవాసం ఎవరితో అడగండి. అమ్మ అంటలా
ఆ సహవాసం చేసి అట్ట అయిపోయింది. ఇప్పుడు అన్న అన్నారా విన్నారా? పాప మంచిది నువ్వు, పాప మంచోడే, కానీ తేడా ఎక్కడొచ్చింది? అదిగో చూడు, ఆ సహవాసం చూసావా? ఆ సహవాసం. ఏ సహవాసం? నీదే సహవాసం అని అడగండి. ఎవరితో నీ సహవాసం? క్రమంగా ఉన్న వాళ్ళతోనా, అక్రమంగా ఉన్న వాళ్ళతోనా? నీ సహవాసం ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలు, ప్రతిష్ఠితులు, కోరుకొనబడిన వాళ్ళు, ఎన్నుకొనబడిన వాళ్ళు, ఏర్పరచుకొనబడిన వారు ఇప్పుడు ఎవరితో సహవాసం చేశారంట? వాళ్ళతో సహవాసం చేస్తే పర్వాలేదు, తర్వాత వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకున్నారు. అది వారికి ఉరి. చాలాసార్లు ఈనాడు దేవుని పిల్లలు ఆలోచించుకోవాలి. పరిస్థితులు మనల్ని ఇలా మార్చడానికి కారణం అవ్వచ్చు. నీ సహవాసమే అది. వాళ్ళు మంచివాళ్ళే స్వభావ సిద్ధం, కానీ సహవాసం పేరట నడుస్తూ ఉండగా చెప్పగా ఏదో ఒక రోజు చెడు విత్తనం పడుతుంది. వినగా ఏదో ఒక రోజు చెడిపోవడానికి కారణం అవుతుంది. అంతకుముందు తెలియకపోవచ్చు, వినకపోవచ్చు, సమ్మతించకపోవచ్చు, ఏదో ఒక రోజు దొరుకుతారు. పట్టుకుంటాడు దుష్టుడు, అపవాది. మీ పాపములు మిమ్మును పట్టుకుంటాయి అన్నాడు. వాళ్ళు పాపాల చేత పట్టబడతారు. సాతానుడు వేసిన మోసంలో నువ్వు బలైపోతావు. జాగ్రత్త. నీ విశ్వాస జీవితం జాగ్రత్త, నీ క్రైస్తవ జీవితం జాగ్రత్త, నీ భక్తి జీవితం జాగ్రత్త. దేవుని కోపం పుట్టదా? 34 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయలేదు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. వారి విగ్రహములకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి. ప్రియులారా, తర్వాత ఏం చేశారు తెలుసా? రండి, వాక్య భాగం చూడండి. 39వ వచనం. తమ క్రియల వలన వారు, చెప్పండి, వారు తమ క్రియల వలన వారు ఏమైపోయారంట? ఎన్నిసార్లు అయ్యాం అపవిత్రం మనం? వీటిని గురించి ఆలోచన చేస్తే భయపడద్దా? ఎన్నిసార్లు మనం అపవిత్రులమయ్యాం? తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారు అయ్యారు. దేవునికి దుఃఖం కలగదా? ఏం చెప్పండి, ఏం చదువుతున్నారు మీరు? అందరూ వాక్యం చూడండి. 39వ వచనం అందరు చదవండి, నాకు వినపడేలాగా. నేను చదవడం కాదు, మీరు చదవండి. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద. చెప్పండి ఎందుకు దేవుని కోపం? అయ్యా, నీ కోపము చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దని ప్రారంభించాడు 106వ కీర్తనలో మొదటి వచనం నుండి. ఎందుకు దేవుని కోపం వస్తుందంటే, రాదా? ఇన్ని విషయాలు విన్న తర్వాత మార్చుకోవాల్సిన అవసరం లేదా? పరీక్షించుకోవాల్సిన అవసరం లేదా? మందిరానికి వచ్చి ఓ కాసేపు కూర్చొని ఓ పాట పాడి స్తోత్రం, లేకపోతే నువ్వు ఏదో తెచ్చుకున్న కానుక అర్పిస్తే అంత మాత్రంతోనే దేవుడు నిన్ను అంగీకరించి ఆశీర్వదిస్తాడా? అదేనా దేవుడు కోరుకుంటుంది మన నుంచి? అదేనా దేవుడు మన నుంచి కోరుకుంటుంది? అపవిత్రులు అయిపోయారు, వ్యభిచరించిన వారు అయిపోయారు. తద్వారా ఏం జరిగింది? 40 కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యం మీద అసహ్యపడెను, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. ఎంత బాధో. ఒక మాట చెప్తాను. 40 ఏళ్ళు అంటాడు యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనుల్లో నుండి మమ్మను పోగు చేయము. ఆ తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతి నందునుగాక, ప్రజలందరూ ఆమేన్ అందరుగాక. అనండమ్మా, మీకు వందనాలమ్మా, అనండమ్మా. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంట? స్తుతించాలి. కృతజ్ఞత కలిగిన జీవితం కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. మరి కోపం రాదా దేవునికి? ఎన్నిసార్లు తిరగబడ్డాం, ఎన్నిసార్లు శోధించాం, ఎన్నిసార్లు అపవిత్రులమయ్యాం, వ్యభిచరించిన వారమయ్యాం. దాని విషయమై దేవునికి బాధ కలగదా? నిన్ను ఎలా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు? 3 రకాల పిలుపులు చెప్పాను, 3 కాదు 7 చెప్పాను. అట్లు 3 ముఖ్యంగా చెప్పాను. చివరి మొదటి పరిశుద్ధ దినం, ముందు సిద్ధపాటు కూటాల్లో. చెప్పండి, ఎందుకు పిలిచాడు దేవుడు? హలో, ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? మొదట చెప్పండి, స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు.
కానీ ఎక్కడున్నాం? మరలా దాసులు బానిసలు అయిపోయాం. రెండోది, ఆశీర్వాదానికి వారసులు కావడానికి పిలిచాడు. దరిద్రం పట్టుకుంది మనల్ని. ఎందుకని? తర్వాత మూడోది, రాజ్యమునకును మహిమకు పిలిచాడు. కానీ మనం ఎక్కడుంటున్నాం? మహిమలో ఉండడానికి సిద్ధపడుతున్నామా? రాజ్యానికి సిద్ధపడుతున్నామా? ఎవరిని ఆయన రాజ్యానికి పిలిచాడో నేను జ్ఞాపకం చేశాను, ఆశీర్వదింపబడిన వారు. కానీ ఆ స్థితిలో మనం ఉన్నామా? తర్వాత ఎవరిని పిలిచాడు? అయిపోయింది. పరిశుద్ధులు అవటానికి పిలిచాడు. ఆ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా? తర్వాత సమాధానంగా ఉన్న చూసి చెప్తున్నావా? నీ తెలివితేటల మండ, నిన్న వారమే కదా, అయిపోయింది వాక్యం. స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, సమాధానంగా ఉండడానికి పిలిచాడు. కానీ ఆయన పిలిచిన ఆ ఏర్పాటు, పిలుపు సంగతి వీళ్ళు ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్ళా ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా మమ్మను కరుణించు, రక్షించు. మేము నీ పరిశుద్ధ నామానికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించినట్లు అంటున్నాడు. అందుకే నిన్ను స్తుతించుచు మేము మనం ఆయన స్తుతించడమే అతిశయం. నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనుల్లో నుండి మమ్మల్ని మరలా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడు. ప్రభు చేసిన కార్యాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చలేం కనుక, ఆయన ప్రేమను బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.